పరిస్థితులు అందరూ మనం గమనంలో తీసుకున్నాం. కానీ ఇక్కడ కేసీఆర్ గారు శ్రీరామ రక్ష నుండి ఈ సామాజిక వర్గానికి పెద్దపీట వేసి 5 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ, ఒక మంత్రి పదవి లేదా ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఒక స్టేటస్, ఒక మేయర్ ఖమ్మం లేదా 2 మున్సిపల్ చైర్మన్లు, ఒక డీసీఎంఏ చైర్మన్, 2 డీసీసీబీ వైస్ చైర్మన్, ఒక కొత్తగూడెంలో ఒక జెడ్పీ వైస్ చైర్మన్, అట్లనే డీసీసీ బ్యాంకులో 6 డైరెక్టర్లు, జెడ్పీటీసీలు 12 మంది, ఎంపీపీలు 3 మంది, పొలిటికల్ 3 పార్టీ అధ్యక్షులు, ఈయన పార్టీ అధ్యక్షుడు మాగంటి గోపి గారు హైదరాబాద్కి, అట్లనే కోనేరు కోనప్ప గారు తిరుపూర్ గారు, ఇట్లా ఇచ్చుకుంటూ రాజ్యాధికారంలో గొప్ప మనకి మంచిగానే అవకాశం ఇచ్చింది. అయినా సరే ఇది జీర్ణించుకోలేని మిగతా వర్గాలు కొంతమంది ఈ సామాజిక వర్గానికి రాజ్యాధికారం ఉండకూడదు అనే ఒక ఏకే భావంతో రగిలిపోతూ ఉంటారు. కాబట్టి మనందరం కూడా నేను ఇచ్చే పిలుపు ఏంటంటే మనం ఐకమత్యం ఉండాల్సిన అవసరం ఉంది. మన ఇల్లు బాగుంటే మనందరం బాగుంటుంది. మన ఇల్లు బాగలేకపోతే విభజించి పాలించే కార్యక్రమం జరుగుతుంది. అందులో నేను ఏ పరిస్థితుల్లో కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులందరికీ చెప్పేది ఒకటే, మనం మిగతా సామాజిక వర్గాలని ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన న్యూక్లియస్గా ఉంది, ఆయన గుండెకాయలు ఉంది, చుట్టూతో చక్కగా బలహీన వర్గాలను అల్లిండండి. ఆ బలహీన వర్గాల్లో కూడా మనం ఎప్పుడూ ఇననటువంటి కులాలను కూడా రాజ్యాధికారాన్ని సాధికారం చేసిన మహనీయుడు ఎన్టీ రామారావు. అందుకని ఒక్కొక్క కులాన్ని ఎర్రనాయుడు ఎప్పుడు ఇల్లే వారి కులం, లేదా యనమల రామకృష్ణుడు ఎప్పుడు ఇల్లే వారి కులం గురించి, లేదా దేవేంద్ర గౌడ్ గారు తెలంగాణ నుంచి గౌడ్ గురించి, తలసాని శ్రీనివాసరావు గారు యాదవ్ గురించి, ఇట్లా బలహీన వర్గాలకు సంబంధించి కానీ లేదా దళిత కులానికి సంబంధించిన బాలయోగి గారిని ఆయన అవకాశం వస్తే కేంద్రంలో స్పీకర్ చేసే అవకాశం కానీ పార్లమెంట్ స్పీకర్ చేసే అవకాశం, చాలా అవకాశాలని గొప్పగా ఇతరులకు కూడా ఇస్తూ న్యూక్లియస్గా ఉంటూ గొప్ప సామాజికవేత్తగా గొప్ప పొలిటికల్ రీఇంజనీరింగ్ క్యాస్ట్లో జరిగింది. వివక్షకు గురైతున్న సందర్భం చూస్తే నిజంగా చెప్పాలంటే ఇక్కడ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉనికి కానీ లేదా ఇతరత్ర కానీ చూసుకోవచ్చు. కానీ మొన్న జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆ ఉన్న ఒక్కటి కూడా పీకేశారు. దాంతో ఇక్కడున్నోడు కూడా బాధ అయ్యి ఇప్పుడు కేసీఆర్ గారు విలువైందనేది మనకు ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే పార్టీలకు అతీతంగా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే ఆ చిన్న ఇన్సిడెంట్ అడ్డం పెట్టుకొని కుట్ర చేసి కుతంత్రాలు చేసే వాళ్ళందరూ ఏకమైతా ఉన్న సమయంలో కొంతమంది సూడో చౌదరులు కూడా అందులో చేతులు కలుపుతూ ఉన్నారు. మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఖమ్మం జిల్లా చరిత్ర కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఎవరైనా వాళ్ళు కులం చెప్పలేదు కానీ ఆ రోజుల్లో కూడా పువ్వాడ నాగేశ్వరరావు గారైనా, బోడిపూడి వెంకటేశ్వరరావు గారైనా, తుమ్మల నాగేశ్వరరావు గారైనా ఇతరులు ఉన్నా కూడా రాజకీయాల్లో ఒక మంచి వాతావరణానికి సంబంధించిన అట్మాస్ఫియర్ ఉండింది. అది ఆ అట్మాస్ఫియర్ని కొనసాగించాలనేది నా భావన అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. నాకు అంతకన్నా దాని తర్వాత మళ్ళీ అదే కార్యక్రమాన్ని చేసుకున్నాం కేవలం కేసీఆర్. ఒక పక్కన తీవ్రమైన వివక్షకు గురైతున్న సందర్భం చూస్తే నిజంగా చెప్పాలంటే ఇక్కడ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉనికి కానీ లేదా ఇతరత్ర కానీ చూసుకో. కానీ మన జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆ ఉన్న ఒక్కటి కూడా పీకేశారు. దాంతో ఇక్కడ ఉన్నప్పుడు కూడా బాధ అయ్యి ఇప్పుడు కేసీఆర్ గారు విలువైందనేది మనకు ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే పార్టీలకు అతీతంగా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే ఆ చిన్న ఇన్సిడెంట్ అడ్డం పెట్టుకొని కుట్ర చేసి కుతంత్రాలు చేసే వాళ్ళందరూ ఏకమైక ఉన్న సమయంలో కొంతమంది సూడో చౌదరులు కూడా అందులో చేతులు కలుపుకోవాలి. మనం ఆలోచించుకోవాల్సిన ఈ ఖమ్మం జిల్లా చరిత్ర కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎవరైనా వాళ్ళు కులం చెప్పలేరు కానీ ఆ రోజుల్లో కూడా పువ్వాడ నాగేశ్వరరావు గారైనా, బోడిపూడి వెంకటేశ్వరరావు గారైనా, తుమ్మల నాగేశ్వరరావు గారైనా ఇతరులు ఉన్నా కూడా రాజకీయాల్లో ఒక మంచి వాతావరణానికి సంబంధించిన అట్మాస్ఫియర్ ఉండింది. అది ఆ అట్మాస్ఫియర్ని కొనసాగించాలనేది నా భావన అని చెప్పి నేను సందర్భంగా నాకు అంతకన్నా ఎక్కువ కోరికలు లేవు, ఎక్కువ టార్గెట్స్ అంబిషన్స్ లేవు. చాలా యంగెస్ట్ ఏజ్లో నాకు ఈ
స్టేటస్ని లేదా ఈ అవకాశాన్ని కట్టబెట్టి కేసీఆర్ లాంటి ఒక గొప్ప మహనీయుడు, కేసీఆర్ లాంటి ఒక ఉద్యమకారుడు మరి ముఖ్యమంత్రిగా ఉన్న ఒక క్యాబినెట్లో ఆయన సహచరుగా నాకు అవకాశం ఇవ్వడం అంతకన్నా పెద్ద అచీవ్మెంట్ ఏం ఉండదు. కాబట్టి ఈ జిల్లాకి సంబంధించిన మట్టికి జరుగుతున్న పరిణామాలని పెద్దలందరూ ఒకసారి గమనించాలా. ఎవరి వెనకాల మనం ఉంటే మనకు మేలు జరుగుతుందనేది కూడా మీరు ఒకసారి గమనంలోకి తీసుకోవాలని రాజకీయాలు మాట్లాడడానికి రావట్లేదు. కానీ కాకపోతే ఈ జాతికి సంబంధించిన ఉనికికి సంబంధించిన సమస్యల మీద జరుగుతున్న చర్చ పట్ల నేను మీ అటెన్షన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో తీసుకున్నాను. ఇక మిగతా మీరు చేస్తున్న మంచి కార్యక్రమాలు లేదా వైరాగ్కి సంబంధించిన మరి ఈ గొప్ప సామాజిక వర్గానికి సంబంధించిన చరిత్ర దానంతటినీ కూడా మేమందరం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఇంత మంచి కళ్యాణ మండపాన్ని కట్టి మీరు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటూ మమ్మల్ని ఆహ్వానించినందుకు చిన్నప్పటి నుంచి వినేవాడు నడపారావు గారు ఇక్కడ ఈ సంఘానికి సంబంధించి ముందు నుంచి యాక్టివ్గా ఉండి ఈ కార్యక్రమాలు ముందు నుంచి చేసుకుంటూ వస్తున్నారు. అయితే మిత్రులారా, ఇప్పుడు ఈ హాల్ చూసిన తర్వాత అయితే నాకు ఫస్ట్ బాగా కట్టారని చెప్పి వెంకటయ్య గారు, తర్వాత కృష్ణార్జునరావు గారు, తర్వాత రాంకోటయ్య గారు అందరూ వచ్చి చెప్తా ఉన్నప్పుడు కట్టే ఉంటారని అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం మాకే మైండ్ బ్లాక్ అయ్యేలాగా ఉంది. అలాంటిది మనం కూడా లేదు, ఓపెన్గా చెప్తాం. ఇంత మంచి బ్యూటిఫుల్ హాల్ విత్ ఎయిర్ కండిషనింగ్ ఫెసిలిటీ. వాళ్ళు ఎయిర్ కండిషనింగ్ లేకపోతే పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు. అందుకని ఎయిర్ కండిషనింగ్ అనేది కంపల్సరీ అయిపోయింది. దానికి మీరు ఇంత అద్భుతంగా ఈ హాల్ని నిర్మాణం చేసుకోవడంతో పాటుగా దీనికి కేవలం 30,000 రూపాయలు మీరు పెట్టడం అంటే అది గొప్ప విషయం. అది ఫస్ట్ అంటే పెద్ద మనసు ఈ సమాజానికి జాతికి ఉన్న బిగ్ హార్ట్ ఏంటంటే దట్ ఈస్ ద బిగ్ హార్ట్. మనం చేసే పనులు పెద్దగా గొప్పగా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటుంది, సంకల్పం పెద్దగా ఉంటుంది. కానీ అది అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది. ఈ సమాజానికి ఉన్న గొప్ప పేరు లేదా ప్రతిష్ట అదే. అందుకని నేను కూడా మరి ఇందులో భాగస్వామి అయినందుకు నాకు చాలా సంతోషం. నాకు మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. అందుకని ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు వారి పేరు మీద మేము కూడా పాల్గొనడం అనేది మాకు ముఖ్యంగా అనిపిస్తుంది. సరే, ఒక లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కాబట్టి మేము చిన్నప్పటి నుంచి ఈ క్లాసులు లేకపోతే ఇతరత్ర దీనికి సంబంధించి ఓరియంటేషన్ అది ఉండేది కాదు. అల్టిమేట్గా ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నప్పుడు నాకేమనిపిస్తుందంటే ఈ ఇరు రాష్ట్రాల్లో మిగిలిన మంత్రిని నేను ఒక్కడు తెలుగు రాష్ట్రాలు నాకు కూడా పోగబెట్టారు. మీరు చూడండి ఎంత ఘోరంగా ఉందంటే ఈ సమాజం, ఎంత ఘోరంగా ఉందంటే ఈ సమాజం. ప్రత్యేకించి ఈ సామాజిక వర్గం మీద దాడి లేదా కుట్రలు ఇరు రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. దాంతో ఇక్కడున్న కూడా బాధ అయ్యి ఇప్పుడు కేసీఆర్ గారు విలువైంది అనేది మనకి ఇప్పుడు తెలుసు. ఆవిడ దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే పార్టీలకు అతీతంగా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే ఆ చిన్న ఇన్సిడెంట్ అడ్డం పెట్టుకొని కుట్ర చేసి కుతంత్రాలు చేసే వాళ్ళందరూ ఏకమైతా ఉన్న సమయంలో కొంతమంది సూడో చౌదరులు కూడా అందులో చేతులు కలుపుతూ ఉన్నారు. మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. ఈ ఖమ్మం జిల్లా చరిత్ర కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఎవరైనా వాళ్ళు కులం చెప్పలేదు కానీ ఆ రోజుల్లో కూడా మరి పువ్వాడ నాగేశ్వరరావు గారైనా, బోడిపూడి వెంకటేశ్వరరావు గారైనా, తుమ్మల నాగేశ్వరరావు గారైనా ఇతరులు ఉన్నా కూడా రాజకీయాల్లో మరి ఒక మంచి వాతావరణానికి సంబంధించిన మరి అట్మాస్ఫియర్ ఉండింది. అది ఆ అట్మాస్ఫియర్ని కొనసాగించాలనేది నా భావన అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. నాకు అంతకన్నా ఎక్కువ కోరికలు లేవు, ఎక్కువ మన ఏదైతే టార్గెట్స్, అంబిషన్స్ లేవు. చాలా యంగెస్ట్ ఏజ్లో నాకు ఈ స్టేటస్ని లేదా ఈ అవకాశాన్ని కట్టబెట్టి కేసీఆర్ లాంటి ఒక గొప్ప మహనీయుడు, కేసీఆర్ లాంటి ఒక ఉద్యమకారుడు మరి ముఖ్యమంత్రిగా ఉన్న ఒక క్యాబినెట్లో ఆయన సహచరుడిగా నాకు అవకాశం ఇటువంటి అంతకన్నా పెద్ద అచీవ్మెంట్ ఇంకేం ఉండదు. కాబట్టి ఈ జిల్లాకి సంబంధించినంత మట్టుకి జరుగుతున్న పరిణామాలని పెద్దలందరూ ఒకసారి గమనించాలా. ఎవరి వెనకాల మనం ఉంటే మనకు మేలు జరుగుద్ది అనేది కూడా మీరు ఒకసారి గమనంలోకి తీసుకోవాలని నేను రాజకీయాలు మాట్లాడడానికి రావట్లేదు. కానీ కాకపోతే ఈ జాతికి సంబంధించిన ఉనికికి సంబంధించిన సమస్య మీద జరుగుతున్న చర్చ పట్ల నేను మీ అటెన్షన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో తీసుకున్నాను. ఇక మిగతా మీరు చేస్తున్న మంచి కార్యక్రమాలు
లేదా వైరాకి సంబంధించిన మరి ఈ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన చరిత్ర దాన్నంతటిని కూడా మేమందరం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఇంత మంచి కళ్యాణ మండపాన్ని కట్టి మీరు ప్రతి ఒక్కళ్ళకు కూడా అందుబాటులోకి ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటూ మమ్మల్ని దీనికి ఆహ్వానించినందుకు నేను మరొకసారి మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ నాకు అర్జెంట్ పని ఉంది కాబట్టి నా రిక్వెస్ట్ మిగతా వక్తలందరూ మాట్లాడతారు కాబట్టి మీరు ఎవ్వరు దయచేసి నేను పోయిన తర్వాత మీరు ఎవ్వరు లేవద్దు, మీరు కూర్చొని ఉండాలా. ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పి నేను చేతులు జోడించి తమరందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటాను. మన ఏమి టార్గెట్స్ అంబిషన్స్ లేవు. చాలా యంగెస్ట్ ఏజ్లో నాకు ఈ స్టేటస్ని లేదా ఈ అవకాశాన్ని కట్టబెట్టి కేసీఆర్ లాంటి ఒక గొప్ప మహనీయుడు, కేసీఆర్ లాంటి ఒక ఉద్యమకారుడు మరి ముఖ్యమంత్రిగా ఉన్న ఒక క్యాబినెట్లో ఆయన సహచరుడిగా నాకు అవకాశం ఇవ్వడం అంతకన్నా పెద్ద అచీవ్మెంట్ ఇంకేం ఉండదు. కాబట్టి ఈ జిల్లాకి సంబంధించినంత మట్టికి జరుగుతున్న పరిణామాలని పెద్దలందరూ ఒకసారి గమనించాలా. ఎవరు వెనకాల మనం ఉంటే మనకు మేలు జరుగుతుంది అనేది కూడా మీరు ఒకసారి గమనంలోకి తీసుకోవాలని రాజకీయాలు మాట్లాడడానికి రావట్లేదు. కానీ కాకపోతే ఈ జాతికి సంబంధించిన ఉనికికి సంబంధించిన సమస్య మీద జరుగుతున్న చర్చ పట్ల నేను మీ అటెన్షన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో తీసుకున్నాను. ఇక మిగతా మీరు చేస్తున్న మంచి కార్యక్రమాలు లేదా వైరాకి సంబంధించిన సంఘంలో ఒక వాల్యూ లేదా ఒక ఎస్టీమ్ పొజిషన్ ఎప్పుడు కూడా వైరాగ్ ఖమ్మం హెడ్ క్వార్టర్ అయినా కూడా వైరా సంబంధించినంత మట్టికి ఇక్కడ ఉన్న ఈ సామాజిక వర్గానికి చెందిన ముఖ్యులందరూ కూడా ఒక తాటి మీద ఉండి సమాజానికి లేదా ఈ జాతికి కావాల్సిన కార్యక్రమాలని ముందు నుంచి కూడా ఐకమత్యంతో పనిచేసుకోవడం అనేది మనందరికీ తెలిసిన విషయం.